అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చేయబోయేటువంటి అంశం ఏంటంటే, మనకి బాప్తీసం అవసరమా లేదా? నేను చేయబోయేటువంటి అంశం ఏంటంటే, మనకి బాప్తీసం అవసరమా లేదా? అయితే స్క్రీన్ మీద చూసినట్లయితే కిరణ్ అనేటువంటి వ్యక్తి యొక్క పిక్చర్ ఉంది. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనకు బాప్తీసం అవసరం లేదు అని చెప్పేటువంటి విషయం పేరు ఏంటంటే, మనకి బాప్తీసం అవసరం లేదు. ఎవరు ఈ మాట చెప్తున్నారు? కిరణ్ అనే వ్యక్తి. ఈయన ఇతర దేశాల్లో ఉంటాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, బాప్తీసం అనేది కేవలము యూదులకే కానీ మనకే కాదు అనేటువంటి వాక్యాన్ని ఆయన చెప్తాడు. బహుశా ఇతను కూడా సేవకుడే, ఇతర దేశాల్లో ఉంటాడు. ఈయన ఏమంటే, మనకి బాప్తీసం అవసరం లేదు, కేవలం బాప్తీసము యూదులకే అంటాడు. అయితే బైబిల్ బాప్తీసం అనేది అందరికీ అవసరం అని తెలియజేస్తుంది. కేవలం యూదులకే కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి బాప్తీసం అవసరం. కొత్త నిబంధన ప్రకారం చూసుకున్నట్లయితే బాప్తీసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఆనాడు బైబిలు ఇజ్రాయెల్ దేశంలో రాయబడిన తర్వాత మనుషులు అనేక మంది పాపాలు చేసినప్పుడు దేవుడు వారికి బాప్తీసం గురించి తెలియజేసి, వారు అనేక పాపాలు చేసినప్పుడు వారి యొక్క పాపాల నుంచి దేవుడు వారిని రక్షించాడు. బైబిలు ఇతర దేశాల్లోకి వచ్చినప్పుడు అనేక మంది పాపాలు చేసినప్పుడు వారు కూడా వారి పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుని రక్షణ పొందారు. అయితే అంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అబద్ధ బోధకులు ప్రజల్లో ఉన్నారని. ఈ అబద్ధ బోధకులు ప్రజల్లోకి బయలుదేరి ఏం చేస్తున్నారంటే, బైబిల్ చేత పట్టుకుని ఎవరికి ఇష్టం వచ్చేట్టు వారు బోధన చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, బాప్తీసం అవసరం లేకుండా పరలోకం వెళ్తారంటే విషయాన్ని చెప్తున్నారు. ఈయన ఏం చెప్తాడు? కిరణ్ అనే వ్యక్తి ఇతర దేశాల్లో ఉంటాడు. ఈయన ఏమంటాడంటే, బాప్తీసం కేవలం యూదులకే కానీ మనకు అవసరం లేదంటాడు. సరే, బైబిల్ పరిశీలించి మనం తెలియజేద్దాం. అసలు బాప్తీసం అనేది మనకు అవసరమా లేదని బైబిల్ మనకి తెలియజేసిద్ది అన్నమాట సమాచారం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తుని విశ్వసిస్తే వారు దేవుని కుమారులని పిలువబడతారు. 28వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ఏమంటే, క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమంటే, మీరందరూ క్రీస్తులోనికి బాప్తీస్మం పొందారు, మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కేవలం యూదులైన క్రీస్తుని ధరించాల్సింది, మనం ధరించాల్సిన అవసరం లేదా? ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, చైనా, నెదర్లాండ్, థాయిలాండ్, ఫిన్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్, అనేక దేశాలు ఉన్నాయి కదా. వీరందరికీ క్రీస్తు అవసరం లేదా? వీరు క్రీస్తుని ధరించుకోవాల్సిన అవసరం లేదా? వారు పాపపు జీవితాన్ని కలిగి ఉండాలా అంటే కాదని బైబిల్ చెప్తుంది. ఏమంటే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో ఏంటంటే, బాప్తీసం తీసుకునే విషయంలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. అంటే బాప్తీస్మానికి క్రీస్తును ధరించుకోవడానికి యూదులకి గ్రీసు దేశాలకి తేడా ఏమీ లేదు. దేవుడు ఏమని చెప్తుందంటే, బాప్తీస్మానికి క్రీస్తుని ధరించుకోవడానికి తేడా ఏమీ లేదు. అందరూ క్రీస్తుని ధరించుకోవాలి, అందరూ క్రీస్తులోనికి బాప్తీస్మాన్ని పొందాలి. ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి ఏమన్నంటే, కేవలం బాప్తీస్మం యూదులకు మాత్రమే అన్నారు. కొంతమంది బరి తెగించి ఏమన్నారంటే, బాప్తీసం మనకు అవసరం లేదని చెప్తున్నారు. ఈ విధంగా అబద్ధ బోధకులు బైబిల్ పట్టుకుని బోధ చేస్తున్నారు. అయితే బైబిల్ ప్రకారం దేవుడు ఏమని చెప్తున్నారంటే, బాప్తీస్మానికి యూదులకి గ్రీసు దేశస్తులకి తేడా ఏం లేదు, అందరూ సమానం అన్నాడు. యూదులు తప్పు చేసినప్పుడు వాడు బాప్తీసం పొందారు, పాపాలు క్షమింపబడ్డాయి. అదేవిధంగా గ్రీసు దేశస్తులు తప్పు చేసినప్పుడు బాప్తీసం పొందాలి, పాపాలు క్షమింపబడతాయి. ఈనాడు మన దేశంలో కానీ అనేక దేశాల్లో కానీ అనేక పాపాలు చేసిన వారు ఉన్నారు.
పాపాలు చేసి బాప్తీసం పొందకుండా ఆ పరినే బాప్తీసం తీసుకోకుండా పరలోకం వెళ్ళిపోతానంటే అది కుదరదు. బైబిల్ ఏం చెబుతుందంటే మనుషులు అనేక పాపాలు చేస్తారు. వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, నరహత్య చేసేవాళ్ళు ఉన్నారు, దొంగతనం, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, తర్వాత జూదం ఆడేవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, ధూమపానం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ బాప్తీసం అవసరమే. వీళ్ళు క్రీస్తుని ధరించుకోవాలి. అంటే పాప శరీరాన్ని వాళ్ళు విడిచిపెట్టాలి, పాప ఆలోచనలు వాళ్ళు విడిచిపెట్టాలి. మనుషులను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వ్యక్తి దేవుడు. ఆయనలాగా మనం కనిపించాలంటే బాప్తీసం పొందాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దీనికి తేడా ఏమీ లేదు. యూదులకి గ్రీస్ దేశాలకి సమానమైనటువంటి నియమాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇంకేమన్నంటే దాసుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. దాసుడు బాప్తీసం తీసుకోవాలి, స్వతంత్రుడు బాప్తీస్వాన్ని తీసుకోవాలి. దాసుడు క్రీస్తుని ధరించాలి, స్వతంత్రుడు క్రీస్తుని ధరించాలి. అదేవిధంగా చూస్తున్నట్టయితే పురుషుడని స్త్రీ అని లేదు. ఆ బాప్తీసం విషయంలో, క్రీస్తుని ధరించుకునే విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. ఇద్దరు క్రీస్తుని ధరించుకోవాలి, ఇద్దరు బాప్తీస్వాన్ని పొందాలి, ఇద్దరు రక్షణ పొందాలి. ఎందుకంటే ప్రజలు పెద్దవారైన తర్వాత అనేక పాపాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క పాప స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తును ధరించుకున్న వారిగా, బాప్తీసం పొందిన వారిగా మనం ఉండాలని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనకు తెలియజేస్తున్నది. ఇంకా దేవుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరం ఏకం అన్నాడు. ఏకమంటే ఒకటే, సమానము. దేవుని దృష్టిలో స్త్రీ పురుష భేదం లేదు బాప్తిస్మానికి. లేకపోతే గ్రీసులు యూదులని భేదం లేదు, దాసుడు స్వతంత్రుడని లేదు, అందరూ సమానమే. మరి ఈయనేమన్నంటే బాప్తిసం కేవలం యూదులకే అన్నాడు. కొంతమంది ఏమన్నారు, బాప్తిసం ఎవరికి అవసరం లేదంటున్నారు, కేవలం యేసుక్రీస్తు వారిని నమ్మితే పరలోకం వెళ్ళిపోతాం అంటున్నారు. అంటే 2 రకాల బోధలు. మరి బైబిల్ ఏం చెప్తుందంటే బాప్తిస్మానికి యూదులకి, గ్రీసు దేశస్తులకి, దాసులకి, స్వతంత్రులకి, స్త్రీలకి, పురుషులకి భేదం లేదు, అందరూ ఏకమన్నాడు. క్రీస్తుని అందరూ ధరించుకోవాలి. పాపపు శరీరం కలిగి ఉండకూడదు. క్రీస్తు పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కాబట్టి మనల్ని చూస్తే క్రీస్తుని చూసినట్టు అనిపించాలి. కాబట్టి బాప్తిసం ద్వారా అది జరుగుతుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. సమరయ స్త్రీకి ఏం చెప్పంటే రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. యూదులు ఎలా రక్షింపబడ్డారు? వారు పాపాలు చేసినప్పుడు వారందరికీ దేవుడు బాప్తిసం ఇచ్చాడు, వాళ్ళు రక్షింపబడ్డారు. రక్షణ యూదుల నుండి కలుగుతుందంటే యూదులు ఏ విధంగా రక్షింపబడ్డారో మనం అదే విధంగా రక్షింపబడాలి. అంటే బాప్తిసం అక్కడే ప్రారంభమైంది, ఇతర దేశాలకు వచ్చింది. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు, మనం కూడా బైబిల్ ఇతర దేశాలకు వచ్చినప్పుడు మనం కూడా ఆ బాప్తిసం గురించి నమ్మి రక్షణ పొందాలి. దేవుడు ఏమన్నాడు? రక్షణ యూదుల నుంచి కలుగుతుంది అన్నాడు. సమస్త్రీకి బాప్తిసం గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు. యూదులు రక్షింపబడ్డారు, మీరు రక్షింపబడండి అని దేవుడు ఆమెతో చెప్పాడు. ఆమె ఏమనుకుంటుందంటే మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీ బైబిల్ మాకెందుకు, లేకపోతే బాప్తిసం మాకెందుకు, మీ వేరు మేము వేరు అన్నట్టుగా ఆమె ఆలోచించింది. యేసుక్రీస్తు వారు ఏమంటే యూదులు రక్షింపబడ్డారు, మీరు రక్షింపబడండి అని దేవుడు చెప్తున్నాడు. మొదట వాళ్ళు రక్షింపబడ్డారు, తర్వాత మీరు కూడా రక్షింపబడండి అని యేసుక్రీస్తు వారు స్వయాన ఆనాడు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని చెప్పాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఏమన్నంటే చదువుదాం. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు వారు ఏంటంటే సర్వ సృష్టికి, సర్వలోకానికి, అంటే అన్ని దేశాలకి దేవుడు వెళ్ళమని చెప్పాడు. కింద ఏమన్నాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు వారు ఏమన్నంటే బాప్తిసం అనేది కేవలం యూదులకే కాదు, సర్వలోకానికి, అందరికీ చెప్పండి సువార్త. అందరూ నమ్మాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ నమ్మి బాప్తిసం పొందాలి, అందరూ రక్షింపబడాలి. లేకపోతే
నమ్మని వారికి శిక్ష విధింపబడునని దేవుడు చెప్పాడు. ఆనాడు వాళ్ళు సర్వలోకానికి వెళ్ళారు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. బైబిల్ అన్ని దేశాలకు వచ్చింది, అందరూ నమ్ముతున్నారు, అందరూ బాప్తిస్మాన్ని పొందుతున్నారు. కొంతమంది అబద్ధ సేవకులు ఏం చెప్తుందంటే బాప్తిస్మం కేవలం యూదులకే అన్నారు. కొంతమంది ఏమంటారంటే బాప్తిస్మము అవసరం లేకుండా పరలోకానికి వెళ్ళొచ్చు అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమని చెప్పినట్టే బాప్తిస్మానికి తేడా ఏమీ లేదు, దేవుడికి పక్షపాతం ఏమీ లేదు, యూదులకి గ్రీసెస్లకి మధ్య తేడా ఏమీ లేదు, అందరూ ఏకమంటున్నాడు. కాబట్టి మనందరం బాప్తిస్మం అనేది అందరికీ అవసరమని, కేవలం యూదులకే కాదని మనకి అవసరమైనది మనం నేర్చుకున్నాం. ఎవరైనా సరే బాప్తిస్మం మనకు అవసరం లేదంటే మనం ఏం చెప్పాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28లో ఏమని చూస్తున్నామంటే బాప్తిస్మానికి గ్రీసు దేశస్తులకి యూదులకి తేడా ఏమీ లేదా అన్నాడు. అందరూ క్రీస్తుని ధరించుకోవాలని చెప్తున్నాడు. ఎవరికి దేవుడు పక్షపాతం చూపించట్లా. కాబట్టి మనందరం బాప్తిస్మం తీసుకోవాలి. దేవుడికి పక్షపాతం లేదని మనం గ్రహించాలి. అందరూ బాప్తిస్మం విషయంలో క్రీస్తును ధరించుకునే విషయంలో సమానమని, మనల్ని చూస్తే క్రీస్తును చూసినట్టు ఉండాలి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తును ధరించుకున్న వారిలాగా ఉండాలని దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.